నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్పీడప్ చేసింది. తాజాగా రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సమయంలో సీఎం చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. 5 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ అదే నమ్మకంతో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. రెండో విడత భూ సమీకరణలో భాగంగా తుళ్లూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాలైన వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, వైకుంఠాపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడిలో సుమారు 16,666.57 ఎకరాల సమీకరించారు. ఇక అధికారులు గ్రామ సభల ద్వారా రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ అంగీకార పత్రాలను సేకరిస్తున్నారు. రెండో విడతలో సేకరిస్తున్న భూములను కేవలం రోడ్లకో, భవనాలకో పరిమితం చేయకుండా ఒక సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేయనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ పరిశ్రమలు, కనెక్టివిటీని పెంచే రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ లాంటి మౌలిక సదుపాయాలు ఈ భూముల్లో రానున్నాయి. దీనివల్ల అమరావతి ఒక పరిపాలనా కేంద్రంగానే కాకుండా ఆర్థిక మరియు పారిశ్రామిక హబ్బుగా అభివృద్ధి చెందనుంది. రైతుల సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లేఅవుట్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఫ్లాట్లు కేటాయించే ముందు అక్కడ 2 వరుసల రహదారులు, విద్యుత్ లైన్లు వంటి ప్రాథమిక వసతులను కల్పించి వీలైనంత త్వరగా రైతులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల రైతులకు కేటాయించిన స్థలాల విలువ వెంటనే పెరిగి వారికి మేలు జరగనుంది.